సిపిఎంఎల్ మాస్లైన్ పార్టీని మన బంగారావు గారి నాయకత్వంలో ఉన్నటువంటి మాస్లైన్ పార్టీని కలవడానికి వచ్చినాము. ఈ సందర్భంగా దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాల పట్ల చర్చించుకోవడం జరిగింది. కొన్నింటి పట్ల ఏకాభిప్రాయం రావడం జరిగింది. కొన్నింటి ఫర్దర్గా చర్చించుకోవాలని ఫీల్ అయ్యి ఈ సమావేశాన్ని జరుపుకోవడం జరిగింది. దీన్ని ఇంకా కొనసాగిద్దాము ఇలాంటి సమావేశాలు. అంటే ఇప్పుడు మెయిన్గా దేశంలో అయితే నేను ఫాసిజం ఉంది కదా, బ్రాహ్మణ ఫాసిజం, ఆ సమస్య గురించి మనం అందరం అన్ని అంటే ఎంఎల్ పార్టీలు, లెఫ్ట్ పార్టీలు ప్రధాన శక్తులుగా ఉండి ఇతర ప్రతిపక్ష పార్టీలను కూడా కలుపుకొని మనం ఒక విశాలమైనటువంటి ఉమ్మడి ఐక్య సంఘటనను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరమే ఉంది అనేది, దాని ఏర్పాటు కోసం మనం చర్చించుకోవడం అవసరమని ఫీల్ అవుతున్నాం. దీని పట్ల ఈ మీటింగ్లో రంగారావు గారు అందరూ కూడా సానుకూలంగా స్పందించినందుకు మా తరఫున అభినందనలు. సరే, అంటే ఇతరత్ర ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. దాంట్లో తర్వాత ముఖ్యమైనది ఏంటంటే రాజకీయ ఖైదీల విడుదల. అంటే దాంట్లో లెఫ్ట్ ఫోర్సెస్ కేవలం మావోయిస్టులు కాకుండా రాష్ట్రంలో దేశంలో చాలా మంది వేలాది సంఖ్యలో ఉన్నారు. వాళ్ళందరినీ రాజకీయ ఖైదీలుగా గుర్తించి విడుదల చేయాలనేటువంటి ఒక డిమాండ్. దాని మీద కూడా మనం వేరు వేరు ఫ్రంట్లను ఏర్పాటు చేసుకొని ఉద్యమాన్ని నడుపుకోవాల్సిన అవసరం ఉంది. ఇంక ఇతరత్ర కొన్ని విషయాలు ఉన్నాయి.